హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ నుండి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో సండే అంటే ఫండే, కానీ ఈ సీజన్ నుండి సండే అంటే ఫండేనే కాదు పేడే అంటూ నాగార్జున మరో సరికొత్త కాన్సెప్ట్తో మన ముందుకి వచ్చేశాడు. పేడే అంటే అర్థం ఏమిటి అంటే ఈ సీజన్ ప్రైజ్ మనీ జీరో అంటూ లాంచింగ్ డే రోజే హౌస్ మేట్స్కి చూపించాడు బిగ్ బాస్. దీనితో వారం పాటు హౌస్ మేట్స్ ఆడిన టాస్క్ల గురించి కానీ మిగతా వాటి గురించి కానీ చర్చించిన తర్వాత ఈ వారం ఎంత గెలుచుకున్నారు అనేది చెప్తారు నాగార్జున. దీన్నే పేడే అంటారు. ఇక ఆ తర్వాత నాగార్జున హౌస్ మేట్స్కి ఫండే సండేలో భాగంగా ఒక ఫన్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటి అంటే కొందరు స్టార్స్ పేరు చెప్తాను, వారి సినిమా పేర్లు వరుసగా ఒకరి తర్వాత ఒకరు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పాడు. అయితే ఈ టాస్క్ ఆడే క్రమంలో హౌస్లో ఉన్న 14 మందిని 2 టీమ్స్గా విభజించాడు. అమ్మాయిలందరూ ఒక టీం, అబ్బాయిలందరూ ఒక టీం. ముందుగా చిరంజీవి సినిమా పేర్లు చెప్పగా శేఖర్ భాష, సీత పోటీ పడితే శేఖర్ భాష విజయం సాధించాడు. ఆ తర్వాత మణికంఠ, విష్ణుప్రియ పోటీ పడగా మహేష్ బాబు సినిమాల గురించి మణికంఠ బాగా చెప్పడంతో విష్ణుప్రియ కూడా ఓడిపోయింది. ఇక ఆ తర్వాత నాగార్జున స్టేజ్ మీద నుంచి థైస్, లెగ్స్ అంటూ చెప్తూ ఉంటే వాటికి అనుగుణంగా ఇక్కడ గేమ్ ఆడి కోన్ ఎవరైతే ముందుగా ఈ టాస్క్ విన్నర్స్ అంటూ నాగార్జున చెప్పాడు. ఈ టాస్క్ని ఆదిత్య ఓం, అలాగే యష్మి, ఆ తర్వాత నిఖిల్, సోనియా జంటగా ఆడారు. ఈ టాస్క్లో ఒకసారి అమ్మాయిలు ఒకసారి అబ్బాయి గెలిచారు. ఇక ఈ ఫన్ టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ అసలు కథ నడిపించాడు. అదేమిటి అంటే ఈ వారం ఎలిమినేషన్. శనివారం ఎపిసోడ్లో ఒకరు సేవ్ అయిన సంగతి తెలిసిందే. మిగిలిన నామినేషన్స్లో ఉన్న 5 మంది లేచి ఒక వార్ హార్న్ అంటూ నాగార్జున ఒక పెద్ద హారన్ తీసుకువచ్చాడు. ఆ హారన్ ఊదేటప్పుడు ఎవరికైతే పెద్ద సౌండ్ వస్తుందో వారు సేవ్ అని, మిగిలిన వారు అన్సేవ్ అని నాగార్జున చెప్తున్నట్టు ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా సండే ఫండే ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఫన్తో నడవబోతుంది అని ఈ ప్రోమోని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ సండే ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.